హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము బస్ స్టాండ్కి వచ్చాం ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్ వచ్చింది. తనకి ఇచ్చి ఏదో పార్సిల్ పంపిస్తున్నారు. తను మా ఊరి మీదుగా వెళ్తుందనమాట. అయితే తను మా కోసం ఒక పార్సిల్ పట్టుకొచ్చింది. దాన్ని రిసీవ్ చేసుకుందామని బస్ స్టాండ్కి వచ్చాం. దాన్ని తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ మూట అయితే వచ్చింది. మూటలో ఏమున్నాయని పిల్లలు ఓపెన్ చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి ఎక్కువ. ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో మా చెట్లకు కాసేటి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇందులోని ఇవి పిల్లల కోసం మాకు వస్తూనే ఉంటాయి. అటు నుంచి ఎవరన్నా వచ్చారంటే, మా ఊరు నుంచి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా నాకు పార్సిల్ వచ్చింది. ఎవరు రాకపోయినా కూడా ఫ్రెండ్స్, కండక్టర్కి కానీ డ్రైవర్కి కానీ ఇచ్చి పంపిస్తారనమాట. కొంచెం తెలిసిన వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారంటే చాలు, అక్కడికి వేరే ఊరు నుంచి వచ్చినా సరే మా ఊరి మీదుగా కనుక వెళ్ళారనుకోండి, మా నాన్న వాళ్ళ జాడ కనుక్కొని మరి వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని బతిమలాడి ఏదో ఒక పార్సిల్ అయితే ఖచ్చితంగా పంపిస్తారు. చేపలు కానీ నాటుకోళ్ళు కానీ ఏది కోసినా ఏదైనా ఇంట్లో ఏదన్నా ఉన్నా అంటే అది ఖచ్చితంగా నాకు రావాల్సిందే పంపిస్తారనమాట. మా నాన్న అస్సలు శ్రమ అనుకోడు ఫ్రెండ్స్. అసలు ఎందుకో తెలియదు కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. పేరెంట్స్ ఎవరైనా అంతే. మా నాన్న మాత్రం అసలు ఎంత అసలు ఆ ఇబ్బంది అనుకోడు ఫ్రెండ్స్. ఎవరన్నా వెళ్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండి ఆ పార్సిల్ మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి వెళ్ళి ఆ పార్సిల్ ఏదో ఇచ్చే నాకు పంపిస్తారనమాట. ఇదిగోండి, ఈ కంకులు ఒక్కటే వేరే వాళ్ళ తోటలో ఎవరో నాన్నని కోసుకెళ్ళమన్నారంట. ఇవన్నీ తీసుకొచ్చాడు. ఈ సపోటాలు, తర్వాత కొబ్బరికాయలు, జామకాయలు ఇవన్నీ అయితే మా తోటలోయే. కొన్ని మటను ఎండబెట్టిన ముక్కలు కూడా పంపించింది అనమాట పిల్లలకి పెట్టడానికి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఈరోజు నాకు వచ్చిన పార్సిల్. ఇలా నాకు వారానికి 10 రోజులకి ఏదో ఒక పార్సిల్ వస్తూనే ఉంటుంది అక్కడి నుంచి. అది ఎందుకో తెలియదు కానీ ఇక అమ్మ వాళ్ళు ఏదైనా సరే ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు పంపిస్తారనమాట. నాకు పంపించాల్సిందే. వాళ్ళకి పంపించిన తర్వాత మా అబ్బాయిలు తింటే, నా పిల్లలు తింటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు నాకు వచ్చిన పార్సిల్ ఇది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.